ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య ప్రజలు మెచ్చిన నాయకుడని, అలాంటి ఆగయ్య పైన గానీ సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ పైన గానీ చిల్లరగా మాట్లాడితే మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. మరోసారి మా నాయకులపై మాపై మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ రాష్ట్ర సేన నాయకులు మొంగాని మనోహర్, యోజన నాయకులు శీలం స్వామి, జహాంగీర్, కోడి శ్రీనివాస్, దిలీప్, నరసింహులు, మల్లయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత పనిచేసి ఈ యొక్క ప్రాంతము తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆనాడు విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి నిన్నటి రోజున జిల్లా వ్యాప్తంగా ఆగన్న గారి మీద బడుగు బలహీన వర్గాల ముండూరు కాపు ముద్దుబిడ్డ ఆగన్న గారి మీద, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలన్నటువంటి గొప్ప సంకల్పం కలిపినటువంటి కేటీఆర్ గారి మీద నియోజకవర్గ వ్యాప్తంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన అట్లాగే కేటీఆర్ సేన పక్షాన తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మా ముస్తాబాద్లో కాంగ్రెస్ నాయకులు చేసినట్టు వ్యాఖ్యలను మేము మా ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలలో విమర్శ ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ అనేది ఉంటుంది. కానీ ఒకటే అంత చిల్లర మాట్లాడు కానీ అంత అది కానీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఇప్పుడు నిన్న ఒకటి నల్లముఖం కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది మీ నాయకుడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది 10 సంవత్సరాల కిందట మన సిరిసిల్ల నియోజకవర్గం ఎట్లా ఉండే, ఇప్పుడు 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిండు మన కేటీఆర్, దాన్ని ఒకసారి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒకసారి మాట అనే ముందు అర్థం చేసుకొని మాట్లాడాలి, మీరు అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం అంత ఎగిరెగిరి పడవద్దు. నేను ఏంటంటే రాబోయే రోజులలో మీకు కూడా తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇంతకుముందు మన ముస్తాబాద్ ఎట్లా ఉండే, ఇప్పుడు మన ముస్తాబాద్ ఎట్లా ఉన్నది అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు మాట అనే ముందు జాగ్రత్తగా, మా జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య ఉన్నాడు, ఖచ్చితంగా మీరు ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా వేస్తాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు, మీ హోదా ఏంది, అతని హోదా ఏంది, అతడు ఒక జిల్లాకు మా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు. ఖచ్చితంగా విమర్శ చేస్తారు. అతన్ని పట్టుకొని నువ్వు చిన్నోడా, నువ్వు పొట్టోడా, అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడాలి, ముందాగా ఉండాలి తప్ప ఇంత రాజకీయాల చిల్లర మాటలు పనికిరావు. బిడ్డ మీరు ఖచ్చితంగా మేము సీరియస్గా రాబోయే రోజుల్లో మీరు తీరు మారకపోతే సీరియస్గా మా పార్టీ తరఫున తీవ్రంగా మేము హెచ్చరికలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఊర్లలో కూడా తిరగనివ్వం బిడ్డ.